హాయ్ గైస్, ప్రెజెంట్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అయితే పండగేనని చెప్పొచ్చు. ఎందుకంటే అఖండ 2 మూవీ యొక్క టికెట్స్ రేట్స్ అయితే చాలా తగ్గించారు. సింగిల్ స్క్రీన్స్లో కేవలం 50 రూపాయలు మాత్రమే, అండ్ మల్టీప్లెక్సెస్లో 100 రూపాయలు అయితే ఉంది, 100 నుంచి 150, అండ్ సింగిల్ స్క్రీన్స్లో 50 రూపాయల నుంచి 80 రూపాయల వరకు టికెట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ అఖండ 2 మూవీ అయితే జనవరి 8వ తారీఖున నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో రిలీజ్ కానుంది. అండ్ అంటే ప్రజెంట్ ఈ యొక్క మూవీ యొక్క కలెక్షన్స్ చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉంది. కేవలం 135 కోట్ల కలెక్షన్సే వచ్చాయి. కాకుంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 230 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. అంటే ఈ మూవీకి ఇంకో 90 కోట్ల దూరంలో ఉంది బ్రేక్ ఈవెన్. ఈ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయడం కష్టమేనని చెప్పాలి. కాకుంటే ఈ టికెట్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే సింగిల్ స్క్రీన్స్లో 50 రూపాయలు అండ్ మల్టీప్లెక్సెస్లో 100 రూపాయలు, ఇది కొంచెం ముందలే. అంటే ప్రజెంట్ శంబాలా, ఛాంపియన్, ఈసా మూవీస్ అయితే నడుస్తున్నాయి. ఈ మూవీస్ రాకుండా ఒక వారం ముందర చేసుంటే మూవీకి మంచి కలెక్షన్స్, ఒక 10 కోట్ల ఎక్స్ట్రా కలెక్షన్స్, ప్రజెంట్ 135 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి కదా. ఇదే టికెట్ ప్రైజెస్ ఒక వారం రోజులు ముందల మార్చుంటే కనుక ఒక 150 కోట్ల రేంజ్లో అయితే ఉండేది కలెక్షన్స్. కాకుంటే ప్రజెంట్ మన బాలకృష్ణ గారి మూవీస్లో ఇదే హైయెస్ట్ కలెక్షన్స్ అనమాట, 135 కోట్లు. ఇంతకుముందు వీరసింహారెడ్డి మూవీకి అయితే ఉండేది 129 కోట్లు. ప్రజెంట్ ఈ మూవీతో హైయెస్ట్ కలెక్షన్స్ అయితే పెట్టారు మన బాలకృష్ణ గారు. అండ్ ఈ మూవీకి టాక్ మెయిన్గా, ఈ మూవీకి నెగిటివ్ టాక్ రావడం వల్లే జనాలు థియేటర్కి వెళ్ళడం మానేశారు. అండ్ మూవీకి సరైన కలెక్షన్స్ అయితే రాలేదు. ఒకవేళ టాక్ బాగుంటే ఖచ్చితంగా కలెక్షన్స్ అయితే వచ్చుండేవి. ఒక 180 క్రోడ్స్, అంటే ఒక 180 లేదా కేవలం ఒక 170 కోట్ల వరకైనా వెళ్ళేది టాక్ బాగుంటే. టాక్ అయితే మిక్స్డ్ టాక్ కూడా రాలేదు, నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. దాంతో మూవీ అయితే కేవలం 135 కోట్ల కలెక్షన్స్ రాబెట్టిందనమాట. అయితే మీలో ఎంతమంది ఈ మూవీ థియేటర్లో చూసారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.